ఆ నీతిలోనికి రాలేదు. ఎందుకంటే లోతు అలా కట్టుకోలేకపోయాడు. నా బాధ అది. ఇంత పొద్దున్న ఇంతమందొచ్చినందుకు నాకేమి రూ. 1000 రావు, 1500 రావు. కానీ మీరు కట్టుకోకపోతే నీలో ఉన్న విశ్వాసాన్ని అవిశ్వాసమైన భక్తిహీనులు నిన్ను మింగేస్తారు. చాలే ప్రార్థన. ఇంక అంతమంది ఆన్‌లైనా? వాక్యం చదువుతావు ఎందుకు? గుడికెళ్ళాలా? అని వాళ్ళంటారు. కొన్ని రోజులకు నువ్వు సలబడిపోతావు మాట. అప్పుడు నిన్ను మింగేసారాళ్ళు. రా ప్రార్థన చేద్దాం అన్నారనుకో, ఇప్పుడేమొత్తాం? ఇప్పుడు కాదులే అంటారు. అంతే నువ్వు సలబడిపోతావు. ఏమైందప్పుడు? నీ భక్తికి సహకరించవలసింది పోయి, నీ భక్తిని వాళ్ళు ఆర్పేశారు. ఎవరిది ఫాల్ట్ అంటే దేవుడిది గాదు. నీదే ఫాల్ట్. నువ్వు నడిపించలేదు కాబట్టి. అందుకనే నీవు మండడమే కాదు. మన నిదానం అదే. మన నిదానం అంటారా? మాట అంటారో అది. నినాదం అంటారులో ఉంది. నువ్వు వెలుగు, పక్కవారిని వెలిగించు. నువ్వు మండు, పక్కవారిని మండింపచేయి. మండింపచేయి అంటే క్యాండిల్ సర్వీస్ చూడండి. నువ్వు వెలిగించుకొని పక్కోళ్ళకి ఎలిగిస్తావు గదా! అలా ఎలిగించలేదనుకో పక్కోడు చీకట్లో ఉంటాడు. ఆ చీకటి ఏం చేత్తదంటే కొన్ని రోజులకి మన క్యాండిల్ సర్వీస్ ఆపేత్తాడాడు. ఊదేత్తుంటాడు. అలాగా నీవు చేయకపోతే, నువ్వు నేర్పించకపోతే నీకే ప్రమాదం. పాస్టర్ గారికి గాని, దేవుడికి గాని, సంఘానికి ఏం ప్రమాదం ఉండదు. నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ బిడ్డల ద్వారా నిన్నే మింగేత్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా నీకు కావాల్సినోళ్ళకి నువ్వు మండుతూ వారిని మండింపచేయాలి. రమ్మనాల ప్రార్థనకి, కూటాలకి. ఈళ్ళైతే ఆన్‌లైన్‌కి. ఇది ఇంటింటికొచ్చే పని గాదు కదా! ఇంటికాడుండి నెట్ ఆన్ చేస్తే సరిపోద్ది. నేనొక్కడినే ఇక్కడ ఓడబడిసేత్తున్నానంటే పనవ్వదు. అందరూ అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటివారు. నోవహు చూడు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడండ్లు. ఎవళ్ళు గేరవ్వలేదు. ఎందుకంటే నోవహు అలా కట్టుకున్నాడు. మీకదే జెప్తున్నాను. మీరు కట్టుకోవాలి. లేదంటే సాతానుగాడు ఎక్కడెక్కడి నుంచో రావక్కరొద్దు. మీ ఇంట్లోనే ఉంటాడు సాతానుగాడు. ఎవలంటారు? నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా, నీకు కావాల్సిన ఆత్మీయుల ద్వారా, రోజు గుడిలో ఎవళ్ళ పక్కన కూర్చుంటున్నావో ఆళ్ళ ద్వారా నీ మీద దాడి చేస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ 2026లో భక్తి చేయాలి. అస్తమాను చెప్పించుకోవడం పెద్ద విషయం కాదు. చేయడమే చాలా పెద్ద విషయం. మీకెన్నో కాంటాక్ట్స్ ఉంటాయి ఫోన్‌లో. నీ మాట ఇనేవాళ్ళుంటారు. వాళ్ళకి 1, 2 మిస్డ్ కాల్ ఇచ్చి, రారా ఆన్‌లైన్‌కి ఒక గంట సేపు స్తోత్రాలు చెప్దాం, ప్రార్థన చేద్దాం. ఉత్తవుడు ఎలాగ చేయలేకపోతున్నావు అని. నువ్వు ప్రేరేపించకపోతే కొన్ని రోజులకి ఆళ్ళు నిన్ను మింగేత్తారు. ఎందుకురా పొద్దున్నేని అంటారు. ఎందుకులే ప్రార్థన చేస్తున్నా ఏం జరుగుతుందిలే అంటే. అంతే. నువ్వు సల్లబడిపోతావు. ఎవడికి నష్టం? ఇయాల ఇంతమందొచ్చారు. కొన్ని వారం కిందట ఒక 5, 10 మందుండేవాళ్ళు. ఒక్కో దిక్కున ఒక్కోసారి ఇద్దరే ఉన్నారు. అయినా ఆన్‌లైన్ ఆగలేదు. ఎందుకంటే దేవుడి పని దేవుడు జరిగించుకుంటాడు. నువ్వు ఆరిపోయావు. మళ్ళా నిన్ను మండింప చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి మీరు చాలా త్వరగా ఆన్‌లైన్ లెగాలి. అలారం పెట్టుకోవాలి. ఎవడు రాలేదో చూసుకొని వాడికి 1, 2 మిస్డ్ కాల్ ఇచ్చి రారా బాబు! అని చెప్పి ప్రార్థన చేద్దామని ప్రోత్సహించుకోవాలి. మీ ఇంటికాడ సెల్ అందరికుంటాయి. భార్య, పిల్లలకి, భర్తకి. నువ్వు ఇంటికాడ ఫోను చేసి లెగ్గొట్టాల. నువ్వు అంతే తప్ప ఆళ్ళు పడుకొని రాత్రి అలసిపోయారు, నిద్ర సరిపోదు అనంటే ఎదరెదర నీకు సరిపోదు మాట.
ఎందుకంటే అపవాదిగాడు బాగా దాడి చేస్తా ఉంటాడు. కుటుంబాల్లో దాడి చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అందుకే ప్రభన్నాడు కదా! తండ్రి, కొడుకు, కూతురు, తల్లి, అత్తగారు, కోడలు అలాగనే హ్మ్. వీళ్ళందరూ మన ఇంట్లోనే అగ్గి ఉంటదని చెప్పాడు. విరోధం పెట్టవచ్చును. ఇద్దరికిద్దరు విరోధులైపోతారని చెప్పాడు. ఎందుకంటే ఆస్తి తగాదాలయి గాదు. ముందు భక్తి పరంగా దెబ్బలాట జరుగుతా ఉంటది. ఇంటిల్లిపాది క్రైస్తవులుగా దేవుడిని ఎరగకపోతే ఇంట్లో ఒకడు చాలు మొత్తం ఉన్న సమాధానాన్ని పాడు చేసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు మీ ఇంట్లో వారిని కట్టండి. ముందు మీ ఇంట్లో వాళ్ళని ప్రార్థనాత్మతో నింపండి. ముందు మీ ఇంట్లో వాళ్ళకి నీకున్న ఆసక్తి, భక్తి వాళ్ళకి కూడా కలగచేయి దయచేసి. ఎక్కడైనా భోజనాలు పెడితే ముందు మీ ఇంట్లోళ్ళకి బాక్సులు కడతారా? ఆ వీధిలోళ్ళందరికి కడతారా? ముందు మన ఇంట్లోళ్ళకే కడేత్తాం బాక్సులు. భక్తి కూడా అంతే. భక్తిని నేర్పించాలి. మళ్ళా అడుగుతాను నేను. రేపే అడుగుతున్నాను కాదు. ఎప్పుడు అడుగుతానో తెలీదు. ఆ రోజు పలానోళ్ళకి ఫోను చేశామండి అని చెప్పాలి. వాళ్ళొచ్చి ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక సెల్ కాడ ఉన్నా పర్లేదు. 2 సెల్లయినా పర్వాలేదు. జాయిన్ చేయండి. లేదు మీ వోళ్ళు ఇంటలేదా నాతో చెప్పండి. నేను ఇనేలా చెప్తాను ఆళ్ళకి. గాడ్ బ్లెస్ యూ. అలానే రేపు శనివారం మనకి ఉదయకాలములో హౌస్ ఓపెనింగ్ ఇల్లు ఓపెనింగ్ ఒకటుంది పిఠాపురలో. మన ఎనోష్ గారు, లూది అక్క వాళ్ళకి దేవుడు పెద్ద ఇల్లు, మంచి ఇల్లు ఇచ్చాడు. దాని ఓపెనింగ్ ఉంది. దాని విషయం